నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతూ వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన, మీరు అబద్ధాలు చెప్పొద్దు, రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా, దానికి ఎంత టైం పడుతుంది, డబ్బు ఎంతైనా పర్వాలేదు చెప్పండి అంటే, ఒక 5 రోజులు టైం ఏంటి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు. పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు, మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు. నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము, ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్, మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే, ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి, వాటి సంఖ్య పెంచాలి, అంత అసమతుల్యంగా ఉన్నది. 220 kV నుంచి 400 నుంచి 220 kV, 220 kV నుంచి 132 kV, అక్కడి నుంచి 33/11 kV, తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే, సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు. ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది. ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టరు, స్టెబిలైజరు, లేకపోతే టీవీ కాలిపోతుంది, ఫ్రిడ్జ్ కాలిపోతుంది, చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం. హైదరాబాద్ షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కంపు, డీజిల్ కంపు, జనరేటర్ వాసన వచ్చేది, అంత దుర్మార్గంగా ఉండే. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకుని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు, దుష్పరిణామాలు చాలా ఉండేవి. దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చినాం. 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం, ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం. మొత్తం రైతులకు ఇచ్చే ముందు ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు. లాస్ట్ 2 పాయింట్లు అడిగినాను, ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 చేస్తే తప్పక బాగుంటుంది అంటే, ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి, కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లో 100 మెగావాట్లో కొనాల్సి ఉంటుంది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవతల నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సీ ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కార్లో ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్ప ఊగుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. మేము ఖర్చు పెట్టాము, వృధా చేయం, మీకు హామీ ఇస్తున్నాం. ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి, ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నాకు కరెంట్ కావాలి, నేను 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు, పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు, ఏంది అంటే ఒకటే మాట చెప్పిన వాళ్ళు, సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో, జెన్కోలో, దీనిలో దాంట్లో. ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై, మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా, అయితే మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్. ఇక్కడ మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే, మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద, ఇంజనీర్స్ మీద మనం ఆధారపడి చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషాగా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకుని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా తీయగలుగుతున్నాం, ఏ కారణం నుంచి తీయగలుగుతున్నాం? ఒకటి